ఈ నేషనల్ హెల్త్ మిషన్ అనేది ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న అన్నీ కూడా మీ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా మీరు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినవే, ఆనాడు సూచించిన ఇవన్నీ కూడా సూచించవే. అంత పెద్ద చేయలేక కొన్ని మొదలెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమైనా ఇచ్చారా ఇది మీది మిషన్? జాతీయ స్థాయిలో ఒక నమూనా ఏర్పాటు చేయటం, ఒక విధానాన్ని ఏర్పాటు చేయటం తప్ప ఖర్చు అత్యధికంగా 70% ఖర్చు అయ్యేది రాష్ట్రాల్లో. ఆరోగ్యం కోసం పెట్టే ఖర్చులో ఇప్పుడు నేను చెప్పిన 1.2% ఉంది కదా, 1% ఢిల్లీ ఖర్చు పెట్టేది 0.3, 0.4, మిగతా 0.8 రాష్ట్రాల్లో. కాబట్టి ఇది రాష్ట్రాలే ఎక్కువ చేసేది. ఇక్కడ జాతీయ స్థాయిలో ఒక నమూనా, ఎందుకంటే ఒక పరిజ్ఞానం ఉంటుంది, కొంత డబ్బు ఇస్తారు. ఈ మిషన్కు నేషనల్ హెల్త్ మిషన్ అనుకోండి, కొంత డబ్బు ఇస్తారు ఢిల్లీ నుంచి, కానీ ఎక్కువ ఖర్చు పెట్టేది రాష్ట్రాల నుంచి. మన రాష్ట్రాలు, మనం తెలుగు రాష్ట్రాలు తీసుకెళ్లారా మీరు నేషనల్ హెల్త్ మిషన్? నేషనల్ హెల్త్ మిషన్ జాతీయ స్థాయి నుంచే అందరూ అమలు చేస్తున్నారు. అది ఇప్పుడు నేను చెప్పిన నమూనా అన్ని రాష్ట్రాలతో కూర్చుంటున్నాం, ఇది చేయండి అని చెప్పి గట్టి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు ఇలాంటిదే కొంచెం వేరే పద్ధతిలో ప్రభుత్వమే అంతా నిర్వహించేట్టుగా ఆంధ్రప్రదేశ్లో చేశారు. అది చాలదని అంటున్నారు, పనికిరాదని. ఇందాక కారణం చెప్పాను, ప్రభుత్వ ఉద్యోగులు అద్భుతంగా పనిచేసే వ్యవస్థ ఉంటే ఈ దేశంలో సమస్య ఎక్కడ ఉంది? కాబట్టి కాంపిటీషన్, చాయిస్ రెండూ లేకుండా ఈ దేశంలో ఆరోగ్యాన్ని బాగు చేయలేం. కాబట్టి అదే లక్ష్యాలను ఇంకో నమూనా మార్చాలి. చూద్దాం, సమయం వచ్చినప్పుడు చూస్తాం. ఇప్పుడు లేటెస్ట్గా మన తెలుగు ముఖ్యమంత్రులను కలిసారా సార్? మీరు తీసుకెళ్లారా ఈ టాపిక్? ఈ విషయంలో ఇంకా 2 రాష్ట్రాలకి తయారు చేస్తున్నాం నమూనాని. ఆంధ్రప్రదేశ్లో ఒక నమూనా పెట్టారు కాబట్టి కొత్తగా ఈ మధ్యనే దాన్ని కొంచెం ఆలోచించాలి. తెలంగాణకి అలాంటి నమూనా లేదు కాబట్టి వారితో కూర్చోబోతున్నారు.